యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని రాకడకై మీరు సిద్ధపాట్లు ఉందురుగాక. ఓరి బాబా అర్రికాలు మొదలుకొని నడినెత్తి దాకా స్వస్థతలు కలుగునుగాక. రా బాబా మీ పనుల్లో, మీ బిజినెస్లో పదంతులుగా, ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించునుగా. మీరు రాకపోకల్లో, మీ బిజినెస్లో దేవుడు తోడై నడిపించునుగాక. రా బాబా ఆరోగ్యకరంగా ఉందుగాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం చూద్దాం. మరి మత్తయి సువార్త 7:1-2-3 వచనాలు చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొల్చిన కొలత చొప్పునే మీకు కొలవబడును. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఏదైనా కూడా తీర్పు తీర్చకూడదు. ఇతరులను క్షమించాలి. మనం క్షమించగలిగిన మనసు ఉండాలి. మనం తీర్పు తీర్చకూడదు. ఏదైనా సరే దేవుడికి అప్పచెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1-2 వచనం, మీరు తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. దేవుని బిడ్డలారా, మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కొలవబడును. దేవుని బిడ్డలారా, మనం దేవునికి వదిలిపెట్టాలి. మనం ఏదైనా ఉంటే తీర్పు అనేది మనది కాదండి. మరి దేవునికి అప్పచెప్పాలి. మనం తీర్పు తీర్చకూడదు. మరి క్షమించగలిగిన మనసు ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి అలాగ మనం ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం 1-2 వచనాలు, మత్తయి సువార్త 1-2 వచనాలు. మరి తీర్పు తీర్చుకొడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కొలవబడను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం తీర్పు అనేది తీర్చకూడదండి. ఏదన్నా ఉంటే దేవునికి అప్పు చెప్పాలి. క్షమించగలిగిన మనసు ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం తీర్పు తీర్చకుండా ఉందుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో వర్ధిల్ల చేయునుగాక. ఆశీర్వాదకరంగా ఉందురుగాక. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా వర్ధిల్లుదురుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో ఆశీర్వాదకరంగా నెమ్మది కలుగునుగాక, వర్ధిల్లుదురుగాక. రా బాబా అర్రికాలు మొదలుకొన్నాడు నెత్తి దాకా స్వస్థతలు కలుగునుగాక. ఎంతమంది అయితే లైవ్ చూస్తాం, మరి వీడియో చూస్తున్నారో దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందరుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.